అధ్యక్ష, ఇప్పుడుది గౌరవ సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అవునండి. ఇది రాంపూర్ గ్రామంలో ధర్మసాగర్ మండలంలో 106.01 ఎకరాల భూమి లేనటువంటి 128 మంది దళిత బలహీన వర్గాలకు ఈ భూమిని అసైన్ చేయడం జరిగింది. అయితే ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, వివరాలన్నీ తెలుపమని అన్నారు అధ్యక్ష. మరి ఇది చాలా పెద్దగా ఉంది. ఇదంతా కూడా అప్పటి 1971 సంవత్సరంలో అప్పటి ఎంఆర్ఓ గారు ఇది ఆ గ్రామంలోని నిరుపేద దళితులకు అసైన్ చేసేటువంటి వివరాలు అధ్యక్ష. ఇది మీ ద్వారా గౌరవ సభ్యుడికి పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో దీని మీద హైకోర్టుకు వెళ్ళిన మాట వాస్తవమేనా, మరి ఏం జరిగింది అని వారు అడిగారు అధ్యక్ష. 1987లో పొన్నాల లక్ష్మయ్య గారు, పొన్నాల రామ్మోహన్లు హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 15988 ఆఫ్ 1987 ద్వారా ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఆ రిట్ పిటిషన్ కాపీ అధ్యక్ష. ఆ తర్వాత ఇదే రిట్ పిటిషన్ను వారు విత్డ్రా చేసుకున్నారు. ద పిటిషనర్ ఈజ్ పర్మిటెడ్ టు విత్డ్రా ద రిట్ పిటిషన్ and the stay already granted is extended for a further period of 6 weeks from the date of receipt of the order. There shall be no order as to cause. అంటే వారే హైకోర్టులో పిటిషన్ వేసినారు, తర్వాత వారు విత్డ్రా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే 1987లో పిటిషన్ వేసి 1994లో ఈ పిటిషన్ను హైకోర్టులో ఉపసంహరించుకున్నారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 1997 అక్టోబర్ 25వ తేదీన ఏపీఐసి పొన్నాల లక్ష్మయ్య గారికి వారి భూములను వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని, లేనట్టయితే కూల్చివేతలు చేపడతామని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ నోటీసులకు వ్యతిరేకంగా తిరిగి పొన్నాల గారు హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 29319/1997 దాఖలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఆ రిట్ పిటిషన్ అధ్యక్ష. ఈ రిట్ పిటిషన్ను హైకోర్టు 2001 అక్టోబర్ 19న కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఏం చెప్పిందంటే అధ్యక్ష, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ 1 దీంట్లో స్పష్టంగా ఏమన్నారంటే, నో ల్యాండ్లెస్ పూర్ షెల్ ట్రాన్స్ఫర్ ఎనీ అసైన్డ్ ల్యాండ్ అండ్ నో పర్సన్ షెల్ ఎక్వైర్ ఎనీ అసైన్డ్ ల్యాండ్ ఐదర్ బై పర్చేస్ ఆర్ గిఫ్ట్ ఆర్ లీజ్ ఆర్ మార్టిగేజ్ ఎక్స్చేంజ్ ఆర్ అదర్వైజ్ అని చెప్తూ హైకోర్టు ఏమంది అధ్యక్ష, ద మేనిఫెస్ట్ ఇంటెన్షన్ ఆఫ్ ద legislature is to save the landless poor persons from the clutches of rich and the resourceful who deprived them of the precious title to the small plots of land assigned to them by the government, which alone provided them occupation and the source of livelihood. The presence of the expression and shall be deemed never to have been transferred in subsection 1 of section 3 is the unmistakable indication that the legislature intended to invalidation of the transfer of the land respectively also. And finally, the writ petition is accordingly dismissed, no order as to cause. అని పొన్నాల లక్ష్మయ్య గారు ఈ భూమిని నాకే ఉంచాలని హైకోర్టు పోతే దళితుల భూమిని అసైన్ చేసినటువంటి భూమిని తీసుకోవడానికి వీల్లేదు, ఇది చట్టం పరిమితించదు, లెజిస్లేచర్లో వచ్చినటువంటి చట్టానికి ఇది పూర్తి వ్యతిరేకం అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు అధ్యక్ష. దీని మీద అధ్యక్ష మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు అధ్యక్ష హైకోర్టులో. రిట్ అప్పీల్ నంబర్ 1085/2002 ద్వారా తిరిగి పొన్నాల గారు కోర్టులో అప్పీల్ చేశారు అధ్యక్ష. ఈ అప్పీల్ను కూడా 2002 జూలై 3న హైకోర్టు కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఆ రిట్ అప్పీల్ అధ్యక్ష. ఇందులో కూడా హైకోర్టు కొట్టివేయడమే కాకుండా పొన్నాల గారిని అదేవిధంగా వారి న్యాయవాదిని చీవాట్లు కూడా పెట్టింది అధ్యక్ష. మీరు సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వాస్తవాలను దాచి మీరు పక్కదో పట్టించి తిరిగి హైకోర్టు యొక్క సమయాన్ని వృధా చేసిందని చెప్పి హైకోర్టు చీవాట్లు పెడుతూ కూడా వారిని ఈ భూమి మీకు ఇవ్వడం జరగదు అని చెప్పి స్పష్టంగా హైకోర్టు రిట్ అప్పీల్ను కూడా తిరస్కరించింది అధ్యక్ష. దీంట్లో చాలా డీటెయిల్గా ఉంది, మీరు చదవమంటే కూడా చదువుతాను అధ్యక్ష. The grounds now argued by the learned counsel for the appellant are hit by doctrine of rigidicata. The present writ petition is not maintainable in law
On that short ground, the writ petition is liable to be dismissed. In that view of the matter, the writ appeal is also liable to be dismissed, and we hold that the writ petition is not maintainable, and that is also liable to be dismissed for suppression of material facts as opinioned by the learned single judge. In the writ affidavit filed in support of the present writ petition of number 20319 of 1997, the appellant writ petitioner, for that reasons best known to him, did not disclose with dismissal of writ petition number 8089 of 1988, and the eviction notice issued by the Mandal Revenue Officer Dharmasagar Mandal, which was assailed in the writ petition. Accordingly, the writ appeal is dismissed with no order as to cause. writ appeal కూడా హైకోర్టులో తిరస్కరించినటువంటి విషయం అధ్యక్ష. ఆ తర్వాత ఇది 2002లో తిరస్కరించబడ్డది అధ్యక్ష. తర్వాత 2004లో మనందరికీ తెలుసు అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. పొన్నాల లక్ష్మయ్య గారు ఆ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖగా ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత 2004లో సెప్టెంబర్ 29న CCLA గారు మొత్తం 81.13 ఎకరాల భూమిని APICకి అప్పగిస్తూ దానిలో పొన్నాల గారికి చెందినటువంటి తిరుమల హెచరీస్కు 8.39 ఎకరాల భూమిని అప్పగించాలని ప్రతిపాదించారు. దాని మీద ప్రభుత్వం జీవో నంబర్ 221 తేదీ 19 ఫిబ్రవరి 2005 నాడు జీవో విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో 72.14 ఎకరాల భూమిని APICకి, అదేవిధంగా సర్వే నంబర్ 337, 339లో 8.39 ఎకరాల భూమిని APIC ద్వారా తిరుమల హెచరీస్కు కేటాయించమని జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా APIC 2005 జూలై 7వ తేదీన తిరుమల హెచరీస్కు భూమి అప్పగించడం జరిగింది. భూమిని కేటాయించే సందర్భంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలోని షరతులను పాటించినందుకు APIC 2007 జూలై 7న నోటీసులు జారీ చేసింది. అయినా తిరుమల హెచరీస్ యాజమాన్యం పట్టించుకోలేదు. 2009, 12, 13లో APIC నోటీసులు ఇస్తూ వచ్చింది. అయినా సరే తిరుమల హెచరీస్ పట్టించుకోలేదు. వారి కేటాయించినటువంటి భూమిలో పరిశ్రమలు స్థాపించలేదు. దీంతో తిరుమల హెచరీస్కు కేటాయించినటువంటి భూ కేటాయింపులను రద్దు చేయాలని APICని ఆదేశిస్తూ అప్పటి ప్రభుత్వం 2013 జూలై 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. APIC అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత APIC వరంగల్లో ఉన్నటువంటి జోనల్ మేనేజర్ గారికి మరి నోటీసులు ఇచ్చినప్పటికీ వారు ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం వల్ల మరి అది అమలు కాలేకపోయింది. ఇప్పటికీ ఆ నోటీసులు అదే రకంగా వరంగల్ జోనల్ మేనేజర్ దగ్గర ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఇక వారు మూడో ప్రశ్న వేసింది అధ్యక్ష. మూడో ప్రశ్న ఏమన్నారంటే ఈ ధర నిర్ణయించడంలో చాలా తక్కువ నిర్ణయించినారు, దీంట్లో ఈ ధర నిర్ణయించడంలో మరి పక్షపాతంగా వైఖరిని చూపించారని గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష. అవును అధ్యక్ష, ఈ ధర విషయంలో కూడా పొన్నాల లక్ష్మయ్య గారి పట్ల అప్పటి ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరించింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నిజానికి ఆ భూమి అధ్యక్ష చాలామంది వరంగల్ శాసనసభ్యులకు ఐడియా ఉంటుంది, దయాకర్ రావు గారికి అయితే బాగా తెలుస్తుంది. అది వరంగల్ పట్టణానికి చాలా దగ్గరగా, ఈ భూమి వరంగల్ పట్టణానికి చాలా దగ్గరగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది అధ్యక్ష. మార్కెట్ విలువ, ఈ భూమి విలువ కోట్ల రూపాయల్లో ఈ యొక్క భూమి విలువ ఉంటుంది అధ్యక్ష. అయితే పొన్నాల లక్ష్మయ్య గారికి 2005లో ఈ భూమి అప్పగించినప్పుడు మార్కెట్ ధర ఆ రోజు ఎకరానికి 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉండేది అధ్యక్ష. కానీ పొన్నాల లక్ష్మయ్య గారికి కేవలం 25,500 రూపాయలకు మాత్రమే ఎకరానికి ఈ భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు ఇదే భూమిని RDO గారు 60,000 నిర్ణయించినారు, కలెక్టర్ గారు 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించారు. దాని మీద MRO గారు కూడా కనీసం 1,00,000 రూపాయలు ఈ భూమికి డబ్బు తీసుకోవాలని MRO గారు కూడా సిఫారసు చేయడం జరిగింది. కానీ పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రి గారు, MRO గారు 1,00,000 అన్నా, RDO గారు 60,000 అన్నా, కలెక్టర్ గారు 1,00,000 రూపాయలన్నా ఫైల్ సెక్రటరియట్కి వచ్చిన తర్వాత ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష అంటే అదంతా కూడా మారిపోయి కేవలం 25,500 రూపాయలకే భూమిని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇంకా చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఒకే జీవోలో APICకి 72 ఎకరాలు ఇవ్వడం జరిగింది, పొన్నాల లక్ష్మయ్య గారికి ఈ 8 ఎకరాల చిల్లర ఇవ్వడం జరిగింది.
కానీ ఏపీఐఐసికి ఇచ్చినటువంటి భూమికేమో 12% వడ్డీతో డబ్బులు కట్టించుకోమని చెప్పినారు. కానీ పొన్నాల లక్ష్మయ్య గారికి మాత్రం వడ్డీ లేకుండా అసలు కట్టించుకుంటే చాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత ఉదారత, పొన్నాల లక్ష్మయ్య గారి మీద ఎంత ప్రేమ. అంటే ప్రభుత్వం టు ప్రభుత్వం, గవర్నమెంట్ భూమి ఏపీఐఐసికి ఇస్తే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కోసం ఇస్తేనేమో 12% మిత్తితో ముక్కుబిండి వసూలు చేయమన్నారు. కానీ పొన్నాల లక్ష్మయ్య గారికి ఇస్తే మాత్రం మిత్తి అవసరం లేదు, అసలు తీసుకుంటే చాలని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి జీవో అధ్యక్ష. అది ఇకపోతే ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారికి మీద అంత ప్రేమ. ఇకపోతే గౌరవ సభ్యులు ఇంకో మాట అడిగారు, ఈ కేటాయింపులు కూడా అడ్డదిడ్డంగా జరిగినట్టున్నాయి. ఈ భూమి పొన్నాల లక్ష్మయ్య గారికి ఇవ్వడం వల్ల వెనక ఏపీఐసికి చెందినటువంటి 3 ఎకరాల భూమి దానికి దారి లేకుండా ఆ భూమి నిరుపయోగంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి వాస్తవమేనా అని గౌరవ సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష. అవును అధ్యక్ష, ఈ కేటాయింపులు కూడా, ఎందుకంటే మంత్రి గారు కదా అధ్యక్ష, రాజు తెలుసుకుంటే కొరడా దెబ్బలకి ఏం తక్కువ అన్నట్టు వారు అనుకున్నది అనుకున్నట్టే చేసింది అధ్యక్ష. వెనక 4 ఎకరాల భూమికి దారి లేకుండా దాదాపు వెనక, దీని వెనక ఎగ్జాక్ట్ ఇదేమో రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్ ఉంటుంది అధ్యక్ష. దాని వెనక ఏపీఐసిది ఇంకో 4 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమికి దారి లేదు. ఇవాళకి కూడా ఆ భూమి అన్యూజ్డ్ ల్యాండ్గానే ఉండిపోయింది అధ్యక్ష. దానికి ఎవరు కేటాయిస్తామని తవ్వలేదు. అంటే ఎంత ఆదరబాదరగా, ఎంత చట్టాలన్నీ ఏ రకంగా ఉల్లంఘిస్తూ ఇచ్చిందనేది వెనక ముందు ఆలోచించకుండా, దారి లేకుండా ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారికి భూమి కేటాయించినటువంటి వాటా వాస్తవం అని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే కబ్జా చేసినట్టు, అది కూడా ఆయన కబ్జా చేసినటువంటి భూమికి ఈరోజు చట్టబద్ధత కల్పించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఆ రకంగా పొన్నాల లక్ష్మయ్య గారు ఎంత కబ్జా చేస్తే అంత ఇచ్చేసిరిగా. వెనక గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, దానికి తవ్వు ఉందా, దానికి తవ్వలేదా, ఆ భూమి పరిస్థితి ఏమైతుంది అనేటువంటి ఆలోచన జరగకపోవడం వల్ల ఆ రోజు 3 నుంచి 4 ఎకరాలు వెనక అది నిరుపయోగంగా ఉండిపోయింది అధ్యక్ష. దానికి ఈ రోజు కూడా దారి లేదు అధ్యక్ష. దానివల్ల ఆ భూమిని ఏపీఐసి వారు ఎవరికి కేటాయించలేకపోతా ఉన్నారు. వీరు ఈరోజు కబ్జా చేసింది 9 ఎకరాలు అయితే పరోక్షంగా మరో 3 ఎకరాలు కూడా ప్రభుత్వం నష్టపోవడం జరిగింది అధ్యక్ష. ఇక మా అన్ననేమో 6 ఎకరాలు పోయిందంటుంది. సరే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కనుక మీకు సమాచారం ఉండొచ్చు. గౌరవ సభ్యుడు మరో ప్రశ్న అడిగినారు అధ్యక్ష. మరి ఈ విషయంలో అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందా, చట్టం ఏం చెప్తుంది, చట్ట ప్రకారంగా ఏ రకమైనటువంటి శిక్షకు వారు అర్హులవుతారు, దాన్ని మరి ఏ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష. పొన్నాల లక్ష్మయ్య గారు అసైన్ ల్యాండ్ యాక్ట్ను ఉల్లంఘించినటువంటి మాట ముమ్మాటికి నిజం అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఏం జరిగిందంటే అధ్యక్ష, పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసి ద్వారా భూములు కేటాయించడం అనేది సహజంగా జరిగేటువంటిది అధ్యక్ష. కానీ పొన్నాల గారి విషయంలో ఇది అలా జరగలేదు అధ్యక్ష. అప్పటికే దళితులకు అసైన్ చేసినటువంటి భూమిలో వారు కబ్జాలో ఉన్నటువంటి భూమికి చట్టబద్ధత కల్పించడం కోసం జరిగినటువంటి ఒక తతంగమే తప్ప ఇందులో పరిశ్రమ స్థాపనో ఉద్యోగాల కల్పన అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిజానికి పొన్నాల గారు అన్ని చట్టాలను కూడా వారు ఉల్లంఘించడం జరిగింది, అన్ని నిబంధనలు కూడా వారు ఉల్లంఘించడం జరిగింది, దళితుల భూములను వారు కొనుక్కోవడం జరిగింది. ఇది మేం చెప్పడం కాదు అధ్యక్ష. పొన్నాల లక్ష్మయ్య గారు వారే స్వయంగా ఒక అఫిడవిట్ వరంగల్ కలెక్టరేట్ ముందు వారి అఫిడవిట్ వేసింది అధ్యక్ష. ఇందులో స్పష్టంగా వారే పేర్కొన్నారు, ఏది ఈ భూమిని నేను కొన్నా, ఇది దళితుల దగ్గర కొన్నా, ఎవరెవరి దగ్గర కొన్నా, ఎన్ని ఎకరాలు కొన్నా అని చెప్పి ఇది 26/5/1995 ఇది వారి సంతకం కూడా ఉంది అధ్యక్ష. ఇక్కడ 26/5/1995 సంవత్సరంన పొన్నాల లక్ష్మయ్య గారు స్వయంగా నేను దళితుల భూమి కొనుక్కున్నాను, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి విషయాన్ని వారు స్వదస్తూరితో వారు వరంగల్ కలెక్టర్ గారి ముందు వేసినటువంటి అఫిడవిట్ అధ్యక్ష. వారే కొన్నాను ఒప్పుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అసైన్డ్ భూములు ఎవరు కొనొద్దని చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ పేరు మార్చినా కూడా ఇది చేయొద్దని కూడా నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అలా చేస్తే దళితుల భూమిని దక్కించుకున్న వారు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు, పేరు మార్చినటువంటి రెవెన్యూ అధికారులు కూడా శిక్షార్హులే అని చట్టం స్పష్టంగా చెప్తుంది అధ్యక్ష.